హైదరాబాద్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2025 పేరుతో నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 30 కళాశాలలు పాల్గొని 650 ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్స్పోలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి అన్నారు. స్థానిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నందు నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఇగ్నైట్ 2K25తో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఇగ్నైట్ 2K25లో దాదాపుగా 600 ప్రాజెక్టులు, ఒక 30 కళాశాలలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మెయిన్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పోని కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి అదేవిధంగా దేశానికి, విదేశానికి, మామూలుగా దేశ ప్రయోజనాల కోసం ఉపయోగపడేటువంటి ప్రయోగాలు చేసి అదేవిధంగా దేశ భద్రతలో అదేవిధంగా దేశ యొక్క అభివృద్ధికి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు దాదాపుగా 3000 నుంచి 4000 మంది విద్యార్థులతో 600 ప్రాజెక్టులు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్. ఇక ఈవెంట్కి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి అదేవిధంగా ఈవెంట్ని సహాయ సహకారాలు అందించినటువంటి అదర్ కాలేజ్ యొక్క అకాడమిషియన్స్కి అదేవిధంగా ప్రిన్సిపాల్స్కి, ఎస్పెషలీ మేనేజ్మెంట్ ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నేను మా టీమ్ 4 మెంబర్స్ ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పోలో నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో. మా ప్రాజెక్ట్ వచ్చేసి సూపర్నోవా, ద ఫ్యూచరిస్టిక్ మిలిటరీ ట్యాంక్. ఇప్పటివరకు ఎగ్జిస్ట్ అవుతున్న మిలిటరీ ట్యాంక్స్లో ఓన్లీ అటాకింగ్ యూనిట్ మాత్రమే ఉంది. దెర్ ఈజ్ నో మిలిటరీ డిఫెన్సింగ్ యూనిట్, స్టిల్ నాట్ ఎగ్జిస్టింగ్ మిలిటరీ ట్యాంక్.